రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. ఈ బైక్ ఇండియాలో ఎంత పాపులారిటీ ఉందనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఎవరికైనా ఆఫ్ రోడింగ్ చేయాలన్నా లేదా లే లద్దాఖ్ లాంటి అడ్వెంచరస్ టూర్స్ చేయాలన్నా గుర్తుకు వచ్చేది ఈ బైకే కదా. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో చాలా అడ్వెంచరస్ బైక్స్ లైక్ ఎస్డి, కేటీఎం, హీరో ఉన్నాయి. కానీ ఒకప్పుడు అడ్వెంచర్ చేయాలంటేనే చాలామంది వాళ్ళు రోజు యూజ్ చేసే ఒక నార్మల్ బైక్నే వాడేవాళ్ళు. అయితే ఇండియన్స్కి ఒక ప్రాపర్ అడ్వెంచర్ టూరింగ్ బైక్ని పరిచయం చేసింది మాత్రం రాయల్ ఎన్ఫీల్డే. ఇప్పుడు ఇండియాలో యూత్ టైం దొరికితే సిటీకి దూరంగా నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలామంది బైక్ రైడింగ్ ఇంకా అడ్వెంచరస్ టూర్స్ చేస్తున్నారు. అయితే అసలు ఈ అడ్వెంచర్ టూరింగ్ ట్రెండ్ స్టార్ట్ అయింది మాత్రం హిమాలయన్తోనే అని చెప్పుకోవాలి. మరి ఇంత పాపులర్ బైక్ డెవలప్మెంట్ వెనకాల ఒక యంగ్ ప్యాషనేట్ మోటార్ రైడర్ కమ్ CEO ఎలా కారణమయ్యారో అండ్ ఇంకా ఈ బైక్ ఇండియన్ బైక్ మార్కెట్ని ఎలా చేంజ్ చేసిందో లాంటి డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే హిమాలయన్ స్టోరీ గురించి తెలుసుకునే ముందు మనం రాయల్ ఎన్ఫీల్డ్ హిస్టరీ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. రాయల్ ఎన్ఫీల్డ్ 1901లో ఇంగ్లాండ్లో ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఇండియాలో మాత్రం 1955లో మద్రాస్ మోటార్స్తో పార్ట్నర్ అయ్యి ఎన్ఫీల్డ్ ఇండియాగా ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి 1990s వరకు రాయల్ ఎన్ఫీల్డ్ 350cc అండ్ ఇంకా 500cc బైక్స్ని బాగానే సేల్ చేసేది. కానీ ఆఫ్టర్ 1990s ఇండియాలో జపానీస్ బైక్ కంపెనీస్ లైక్ యమహా, సుజుకి, కావాసాకి, హోండా ఇండియన్ బైక్ మ్యానుఫ్యాక్చరర్స్తో కొలాబరేట్ అయ్యి ఇండియాలో బైక్ని మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ బైక్స్ చాలా ఫ్యూయల్ ఎఫిషియెంట్ అండ్ ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ అవ్వడం వల్ల ఇండియన్ బైకర్స్ ఎక్కువగా వీటినే ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క సేల్స్ పడిపోయాయి. ఎందుకంటే అప్పట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో కస్టమర్స్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేవాళ్ళు అండ్ ఇంకా ఈ బైక్స్ చాలా ఫ్యూయల్ కన్జంప్షన్ చేసేవి. అందువల్ల రాయల్ ఎన్ఫీల్డ్ 1990sలో ఐషర్ గ్రూప్తో కొలాబరేట్ అయింది అండ్ ఆ తర్వాత 1994లో ఐషర్ గ్రూప్లో కంప్లీట్గా మర్జ్ అయిపోయింది. అయితే ఐషర్ గ్రూప్ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క సేల్స్ని ఇంప్రూవ్ చేయడానికి బాగానే ట్రై చేసినా అప్పట్లో ఉన్న కాంపిటీషన్ అండ్ ఇంకా ఈ బైక్స్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ వల్ల సేల్స్ పడిపోతూనే వచ్చాయి. దీంతో ఐషర్ గ్రూప్ వాళ్ళు ఈ కంపెనీ నుంచి వచ్చే నష్టాలను భరించలేక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం 2002లో స్టాప్ చేశారు. కానీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఐషర్ గ్రూప్ చైర్మన్కి సన్ అయిన సిద్ధార్థ లాల్ ఈ లెజెండరీ బైక్స్ని స్టాప్ చేయడం ఇష్టం లేక వాళ్ళ ఫాదర్ని రిక్వెస్ట్ చేసి ఈ కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని CEO అయ్యారు. ఆ తర్వాత సిద్ధార్థ లాల్ ఈ బైక్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి అండ్ ఈ బైక్ యొక్క డిజైన్ని ఇంప్రూవ్ చేసి 2008లో క్లాసిక్ అండ్ ఇంకా థండర్బోల్ట్స్ బైక్ని లాంచ్ చేశారు. అండ్ ఆ తర్వాత ఈ బైక్స్కి ఇండియాలో ఎంత పాపులారిటీ వచ్చిందనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ బైక్స్ని ఇండియన్స్ ఎంతలా ఓన్ చేసుకున్నారంటే ఈ బైక్స్ని చాలామంది లే లద్దాఖ్ లాంటి డేంజరస్ ప్లేసెస్కి తీసుకువెళ్ళడం స్టార్ట్ చేశారు. అయితే అప్పుడే ఇండియాలో స్టార్ట్ అవుతున్న అడ్వెంచర్ టూరింగ్ ట్రెండ్ని గమనించిన సిద్ధార్థ లాల్ ఇండియాలో అడ్వెంచర్ బైక్ కేటగిరీకి మంచి మార్కెట్ ఉంటుందని ఒక అడ్వెంచర్ టూరింగ్ బైక్ని లాంచ్ చేద్దాం అనుకున్నారు. దీని డెవలప్మెంట్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ CEO అయిన సిద్ధార్థ లాల్ చాలా కేర్ తీసుకున్నారని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక CEO కంటే ఒక ప్యాషనెట్ మోటార్ రైడర్ అని చెప్పుకోవాలి. ఈవెన్ ఆయన చాలా ఈవెంట్స్లో కూడా రైడర్ జాకెట్ వేసుకోవడం మనం చూడొచ్చు. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ అడ్వెంచర్ బైక్ని ఎలా డెవలప్ చేయాలనుకుందంటే హిమాలయాస్లోని మౌంటైన్స్, రోడ్స్ అండ్ అక్కడున్న కోల్డ్ వెదర్ అండ్ ఇంకా హై ఆల్టిట్యూడ్స్ని తట్టుకునేలా ఒక పవర్ఫుల్ మోటార్ సైకిల్ని డిజైన్ చేసింది. అండ్ దీనికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ పేరు పెట్టింది. హిమాలయన్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ ఒక కొత్త లాంగ్ స్ట్రోక్ 412cc ఆయిల్ కూల్డ్ 4-స్ట్రోక్ సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ ఇంజన్ని డెవలప్ చేసింది. అండ్ ఈ ఇంజన్కి LS410 అనే నేమ్ పెట్టారు. LS అంటే లాంగ్ స్ట్రోక్ 410cc ఇంజన్. ఇది 24.5 bhp అండ్ 32 Nm ఆఫ్ టార్క్ని జనరేట్ చేసేది. సో ఇంత టార్క్ ఉండడం వల్ల ఈ బైక్ ఎలాంటి అప్స్ అయినా ఈజీగా ఎక్కేసేది.
హిమాలయాస్లోని వెదర్ చాలా కోల్డ్గా ఉంటుంది అండ్ అంతేకాకుండా అది హై ఆల్టిట్యూడ్స్లో ఉండడం వల్ల అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఈ బైక్ అలాంటి వెదర్ని తట్టుకోవడం కోసం రాయల్ ఎన్ఫీల్డ్ దీంట్లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ని యూజ్ చేసింది. అండ్ ఈ బైక్ ఎలాంటి టెర్రల్లోనైనా ఈజీగా రైడ్ చేసేలా దీంట్లో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ని యూజ్ చేశారు. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 220 mm ఉండడం వల్ల దీన్ని ఎలాంటి ఆఫ్ రోడ్స్లోనైనా ఈజీగా రైడ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఫ్రంట్ 300 mm డ్యూయల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ డిస్క్ని అండ్ రేర్ 240 mm సింగిల్ క్యాలిపర్ డిస్క్ని యూజ్ చేశారు. అందువల్ల దీని బ్రేకింగ్ కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు. 2015లో హిమాలయన్ బైక్ యొక్క కంప్లీట్ వర్షన్ రెడీ అయింది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ దీని యొక్క ఆన్ రోడ్ క్యాపబిలిటీస్ని చెన్నైలోని రేస్ ట్రాక్లో టెస్ట్ చేశారు. అండ్ దీని యొక్క ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ని టెస్ట్ చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ చాలా స్కిల్డ్ అయిన ప్రొఫెషనల్ రైడర్స్ని హైర్ చేసుకుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయాన్ని ఎంతలా టెస్ట్ చేసిందంటే ఈ బైక్ యొక్క ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ని టెస్ట్ చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయాస్కి పంపించింది. అక్కడ టెస్ట్ రైడర్స్ ఈ బైక్ని చాలా ఘాట్ సెక్షన్స్లో, స్నోలో, శాండ్ ఇంకా డిఫరెంట్ రోడ్స్లో టెస్ట్ చేశారు. దీని యొక్క టూరింగ్ క్యాపబిలిటీస్ని టెస్ట్ చేయడం కోసం రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయాన్ని ఫుల్ లగేజ్తో లేహ్ లదాఖ్కి పంపించింది. సో ఇంతలా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ని టెస్ట్ చేసి 2016లో లాంచ్ చేసింది. ఇనిషియల్గా ఈ బైక్కి బాగానే రెస్పాన్స్ వచ్చినా ఆ తర్వాత దీనికి అంతే క్రిటిసిజం కూడా వచ్చింది. అసలు ఏమైందంటే 2016లో రిలీజ్ అయిన ఈ బైక్స్ని పర్చేస్ చేసిన చాలామంది కస్టమర్స్ యొక్క బైక్ చాసెస్ విరిగిపోయాయి. షాక్ అయ్యారా అసలు బైక్ చాసెస్ విరిగిపోవడం ఏంటా అని? అయితే చాలామంది కస్టమర్స్ దీన్ని ఇంటర్నెట్లో కూడా పోస్ట్ చేశారు. అండ్ కొంతమంది అయితే ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ మీద కేసు కూడా ఫైల్ చేశారు. మరి అంతే కదా బాస్, బైక్ చాసెస్ విరిగిపోవడం ఏంటి అంత డబ్బులు పెట్టి కొన్న తర్వాత? అసలు ఈ చాసెస్ విరిగిపోవడానికి కారణం ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బైక్ని డెవలప్ అండ్ టెస్ట్ చేయడంలో తీసుకున్న కేర్ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో తీసుకోలేదని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ ఆ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ రెస్పాండ్ అయ్యి చాలామంది కస్టమర్స్కి ఫ్రీగానే చాసెస్ చేంజ్ చేసింది అనుకోండి. అండ్ ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ చాలా స్టెప్స్ కూడా తీసుకుంది మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా ఉండటానికి. అండ్ ఆ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బైక్ని ఫారిన్ మార్కెట్కి కూడా ఎక్స్పోర్ట్ చేసింది. అక్కడ కూడా దీనికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇచ్చి బూట్స్ అనే ఒక ఫేమస్ మోటో వ్లాగర్ ఈ బైక్స్తో చాలా ఓల్డ్ టూర్స్ కూడా చేసింది. సో ఇలా రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లో ఒక అడ్వెంచర్ బైక్ని లాంచ్ చేసి ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ యొక్క సేల్స్ చూసి ఇండియాలో అడ్వెంచర్ మార్కెట్కి మంచి డిమాండ్ ఉందని చాలా బైక్ కంపెనీస్ లైక్ కేటీఎం, ఎస్డి, హీరో అలా అడ్వెంచర్ బైక్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేశారు. కేటీఎం వాళ్ళ అడ్వెంచర్ 390ని లాంచ్ చేసింది. హీరో వాళ్ళ ఎక్స్పల్స్ 200ని లాంచ్ చేసింది. ఎస్డి అయితే ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ని కాపీ కొట్టేసింది ఈవెంట్ డిజైన్తో సహా. సో ఇలా చాలా కంపెనీస్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ యొక్క బాట పట్టాయి. 2023 నవంబర్ 24న రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ కొత్త హిమాలయన్ బైక్ని లాంచ్ చేసింది. ఇప్పుడు దీంట్లో 450cc ఇంజన్ అని ఇంకా కొత్త కంప్లీట్ డిజైన్తో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ పాత మోడల్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక కొత్త బైక్ని లాంచ్ చేసిందని అనుకోవాలి, ఒక్క హిమాలయన్ అనే పేరు తప్ప. ఇప్పుడు ఇది 40 హార్స్ పవర్ అండ్ ఇంకా 40 Nm ఆఫ్ టార్క్ని జనరేట్ చేస్తుంది. అండ్ ఇంకా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ కంటే ఎక్కువ టార్క్ అండ్ పవర్ని జనరేట్ చేయడం వల్ల దీని యొక్క స్పీడ్ కూడా ఇప్పుడు ఎక్కువే. అండ్ అంతేకాకుండా ఇంజన్ కూడా చాలా స్మూత్ అండ్ రిఫైన్గా ఉంది. అండ్ ఇంకా దీంట్లో అడ్వాన్స్డ్ బ్లూటూత్ నావిగేషన్ సిస్టమ్ని కూడా యూజ్ చేశారు. సో దిస్ ఈజ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్టోరీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీలో హిమాలయన్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అండ్ అలాగే హిమాలయన్ కాకుండా ఇంకే అడ్వెంచర్ బైక్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాస్, మళ్ళీ కలుద్దాం.